మరొక విషయం. సో, ముందు మనం మెటర్నిటీ గురించి మాట్లాడుకున్నాం గదా! అయితే ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక పాలిసీ, అప్పుడు ఏ టైంలో తీసుకోవాలి పాలిసీ? ఏ టైంలో తీసుకుంటే పుట్టే బిడ్డకు కూడా వర్తించే అవకాశం ఉంటుంది? సార్ ఇండివిజువల్ పాలసీస్ తీసుకుంటున్నప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. మెటర్నిటీ అనేది 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్. ఓకే. ఆల్రెడీ కన్సీవ్ అయిన వైఫ్కి నేను ఇప్పుడు పాలసీ తీసేసుకొని నెక్స్ట్ మంత్ డెలివరీ అంటే కవరేజ్ రాదు. రెండు, నేను ఆల్రెడీ పాలసీ తీసుకున్నాను, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం తీసుకున్నా. వైఫ్ని యాడ్ చేయాలి. నా పెళ్ళి అయిపోయింది, వైఫ్ని యాడ్ చేయడం మర్చిపోయా, క్లెయిమ్ వచ్చింది, కవరేజ్ రాదు. అది ఎప్పుడు యాడ్ చేయాలి వాళ్ళని? ఐడియల్గా అయితే పెళ్ళి అయిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ చేయాలి. జాయింట్ అకౌంట్లో వైఫ్ని యాడ్ చేసుకోవడం, లేదంటే నా ఇన్సూరెన్స్ పాలసీలో వైఫ్ని యాడ్ చేసుకోవడం. ఇవన్నీ ఏంటంటే ఎవరు చెప్పరు కూడా. అన్ఫార్చునేట్ పార్ట్ అది. పెళ్ళి అనగానే చాలా రకాల హడావుడీలు ఉంటాయి. ఇలాంటి అందరికి పిలిచి భోజనాలు పెడతాం సార్, ఇన్సూరెన్స్ కాగితంలో యాడ్ చేసుకోం సార్. సో దట్స్ అంటే కామన్ మైండ్ సెట్ అది. అండ్ ద అదర్ సైడ్ చూస్తే దీని మీద ఎవరు అవేర్నెస్ క్రియేట్ చేయరు. ఎందుకు చేయను? నాకు ఇప్పుడు నేనే కదా సార్ డబ్బులు ఇవ్వాలి. నేను ఇన్సూరెన్స్ కంపెనీ అండి. నేను మీకు సార్ మీకు పెళ్ళి అయిపోతే మీ వైఫ్ని యాడ్ చేసుకోండి, మెటర్నిటీ క్లెయిమ్ నేను ఇస్తాను, నేను డబ్బులు ఇస్తాను మీకు అని ఎందుకు చెప్తాను నేను? మైండ్ సెట్ కదా. అంటే చెప్తారా అనేది పక్కన పెడితే నేను డబ్బులు ఇవ్వాల్సినప్పుడు ఎందుకు చెప్తాను? సో అదేంటే మేము యాజ్ ఎ మీడియేటర్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ ఆల్ దీస్ అప్డేట్స్.